నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసినటువంటి పునర్నిర్మాణ సభ ఇక అద్భుతంగా సాగింది. సో అక్కడ నాగోబాకు సంబంధించినటువంటి ఆలయంలో కూడా ఆ నాగోబా దైవాన్ని దర్శించుకున్నటువంటి తీరు మనం చూసాము. సో నిన్న ఇంద్రవెల్లి సభలో ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు బీఆర్ఎస్ నాయకులకు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎవడ్రా మా ప్రభుత్వాన్ని కూలగొట్టేది, పండబెట్టి తొక్కుతామనేటువంటి రీతిలో అచ్చమైన తెలంగాణ భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఇక నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సో మరో వార్తకు వెళ్తే ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. నిన్నగాక మొన్ననే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక రేవంత్ రెడ్డి గారిని గెలవకుర్రి, కాంగ్రెస్ వాళ్ళ వలల పడకుర్రి అని చెప్పేసి ఇక గట్టి అనే వార్నింగ్ ఇచ్చినా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు మాత్రం మారడం లేదు. సో మాజీ మంత్రుల తీరు మాత్రం మారడం లేదు. ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్లో చేరే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరో అప్డేట్కి వస్తే 8న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రేపు అంటే 4వ తారీఖున ఇక క్యాబినెట్ భేటీ కూడా ఉండబోతుంది. 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇక 15,000 ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగ అంశాల మీద ఇక పూర్తి స్థాయిలో మంత్రివర్గం అంతా కూడా దీని మీద సమావేశమయ్యి ఈ అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. సో ఒకసారి ఇవాళ ఉన్నటువంటి దినపత్రికల్లోని ప్రధాన వార్తలు చూద్దాం మొదటగా, అనంతరం పూర్తి వివరణలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో రైట్, ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి గమనిస్తే, ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారు, కూలిపోవడానికి ఇది కాళేశ్వరం కాదు ప్రజా ప్రభుత్వం, కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేరు, ప్రియాంక గాంధీ సమక్షంలో 500 వంట గ్యాస్ హామీ అమలు, త్వరలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, తప్పకుండా 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, పక్షం రోజుల్లో 15,000 పోలీసుల కొలువులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇక ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వార్త. ఇంద్రవెల్లి తెలంగాణ పునర్నిర్మాణ సభలో లోక్సభ ఎన్నికల సన్నాహ సూచకంగా గంట కొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి సీతక్క. ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించింది. ఇక యుద్ధానికి సిద్ధమనే రీతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచనలు చేశారు. ఇక మరో వార్త, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించలేదు, ప్రభుత్వ అనుమతి తర్వాతే అవుట్లెట్ను అప్పగిస్తామని ఏఎన్సీ బోర్డుకు చెప్పారు. ప్రాజెక్టుల స్వాధీనం అంటూ జరుగుతున్న ప్రచారం సరికాదు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా. రేపు మంత్రివర్గ సమావేశము, 500కు సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు ఆమోదం తెలిపే అవకాశము. 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 10న ఇక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. మరో వార్త, జార్ఖండ్ సీఎంగా చంపాయి సోరెన్ ప్రమాణం, 5న అసెంబ్లీల నూతన సర్కార్ బలపరీక్ష, హైదరాబాద్లో జేఎంఎం కూటమి ఎమ్మెల్యేల శిబిరం. ఇక ఈ జార్ఖండ్కు సంబంధించినటువంటి నాయకులంతా కూడా హైదరాబాద్లో ఒక 2-3 రోజుల పాటు మకాం వేసిర్రు. ఇక ప్రభుత్వం మళ్ళా ఏమైనా కొనుగోలు ప్రక్రియ చేస్తుందా, అటు బీజేపీ కావచ్చు ఇతర పార్టీలు కొనుగోలు ప్రక్రియ మనం చేయగల, పార్టీ ఫిరాయింపులు జరగకుండా ముందస్తుగా కాంగ్రెస్ నాయకులంతా జాగ్రత్త పడి జార్ఖండ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని దాదాపు 35 మంది ఎమ్మెల్యేలని తీసుకొచ్చి మన హైదరాబాద్ షామీర్పేట దగ్గర దాచిపెట్టిరు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరినీ కూడా సకల మర్యాదలు చేస్తూ వాళ్ళు ఎక్కడ పోకుండా, ఎక్కడ కాలు పెట్టకుండా వాళ్ళని ప్రతిష్టమైనటువంటి, ఒక రకమైన చెప్పాలంటే ఒక పటిష్టమైనటువంటి భద్రత నడుమ వాళ్ళని చూసుకుంటా ఉన్నారు. ఇక దానికి సంబంధించిన వార్త. ఇక భారత్కు బియ్యం కిలో 29కే, వచ్చే వారం నుంచి విక్రయాలు, ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు. తమిళ సినీ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం, తమిళగా వెంట్రీ కలగం పేరుతో పార్టీ ప్రకటన, 2026 శాసనసభ ఎన్నికలే లక్ష్యమని వెల్లడి. ఇక కమల్ హాసన్ గారు పార్టీ పెట్టి ఆగమాగమయ్యారు, రజనీకాంత్ గారు ఇక పెట్టాలా వద్దన్నటువంటి ఆలోచనలో ఉండి ఆగమాగమైండ్రు. మరి ఈసారు మరి ఏడు దాకా పోతారు ఏందనేది ఒకసారి చూడాలి విజయ్ గారిది. మరి పార్టీ నిజంగా విజయ్ సార్ అనుకున్నట్టుగా 2020 శాసనసభ ఎన్నికలు అంటే దాదాపు 2 ఏళ్ల పాటు 2.5 ఏళ్ల పాటు సమయం ఉన్నది. ఈ 2.5 ఏళ్ల పాటు ఆయన మరి ప్రజలకు పార్టీని ఎజెండాను ఎంత పూర్తి స్థాయిలో తీసుకుపోతాడు, ఎట్లా సక్సెస్ అవుతాడు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక్కసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూస్తే, పార్లమెంట్లో వేర్పుటు సెగ,
ఇక మోదీ కేడీ కలిసి కాంగ్రెస్ను అడ్డుకోవాలని చూస్తున్నారు. నిలువు దోపిడీ చేసిన కేసీఆర్ మళ్ళీ పదవి కోసము ప్రయత్నాలు చేస్తున్నారు. 6 నుంచి 7 సీట్లను గెలిపించుకొని మోదీకి అమ్ముకునే పథకం వేశారు. ఇండియా కూటమిలోకి కేసీఆర్ను రానివ్వబోము. బీఆర్ఎస్ ఇంటి మీద పిట్ట, కాంగ్రెస్ ఇంటిపై వాళ్ళన కాల్చి పడేస్తాం. రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నాదొక చిన్న సూటి ప్రశ్న. ఏమంటా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి గారు? బీఆర్ఎస్ ఇంటి మీద వాళ్ళనటువంటి పిట్ట పొరపాటున వచ్చి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్ళన దాన్ని కాల్చి పాడిస్తామని అంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మరి ఏం చేస్తారు? ఆహ్వానిస్తారా, లేకపోతే అక్కడనే ఉండని చెప్పి ఎలగొడతారా? పిట్ట వాళ్ళతోనే మీరు ఊరుకోకుండా కాల్చి పాడిస్తామంటున్నారు. మరి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరి మీ పార్టీలోకి వస్తే మీరు వాళ్ళని ఇక ఓ శాల్వా కప్పి ఓ దండేసి సన్మానం చేసి ఆహ్వానిస్తారా, లేకపోతే అక్కడనే ఉండరు నాయన మీ సేవలకు మీకు దండం అని చెప్పి మరి చెప్పే ప్రయత్నం చేస్తారా చూడాలి. ఎవడ్రా కూల్చేది? ప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా? ఇక తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రమో ఆలోచించండి. త్వరలోనే ప్రియాంక సమక్షంలో 500కు సిలిండరు, తెల్ల కార్డుదారులకు అందరికీ 200 యూనిట్ల కరెంటు, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ. కేసీఆర్ జీవితంలో మళ్ళీ ఎప్పటికీ సీఎం కాలేడు. నిత్యానందలాగా దీవికి రాజుగా ప్రకటించుకోండి. ఆయనకు ఎంపీ సీట్లు ఇస్తే మోదీకి అమ్ముకుంటాడు. 7 లక్షల కోట్ల అప్పులతో ఆదిలాబాద్కి ఏమిచ్చాడు? ఇక ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గట్టిగా నడుచుకున్నాడు పాపం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను. వాటా తేలేదాకా ప్రాజెక్టులని అప్పగించలేము. అప్పటిదాకా ఇక 50:50 అంటే 50 నుంచి 50% అంటే 1/1 అన్నట్టుగా చెప్పుకోవచ్చు మనము. సో నీటిని పంచాలి. సో సగం వాళ్ళకు సగం వీళ్ళకు అన్నట్టు. సర్కార్ అనుమతి లేకుండా ఆ ప్రాజెక్టుని ఇవ్వలేం. కృష్ణా బోర్డు భేటీలో తేల్చి చెప్పిన తెలంగాణ ఈఎన్సీ. తెలంగాణ ఇస్తేనే మా ప్రాజెక్టులు ఇస్తాం. ఏపీ ఈఎన్సీ సాగర్, శ్రీశైలం సహా 15 కాంపోనెంట్లను అప్పగించాలి. ఆ తర్వాత ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి. కృష్ణా బోర్డు ఇక గురువారం నాటి సమావేశం మినిట్స్ విడుదల. నీటిపారుదల శాఖ శ్వేతపత్రంలో విజిలెన్సీ నివేదిక. అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేతపత్రం విడుదల. ఏమంటారు? ఇక వాటా తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించేయలేదనేది ఇక చెప్తున్నటువంటి మాట. ఇప్పటిదాకా అయితే అప్పటిదాకా అంటే ఈ వాటా పంచేంత వరకు 50% మీకు 50% మాకు, అంటే సగం సగం నీటిని మంచుకోవాలని చెప్పేసి సర్కార్లు ఆలోచిస్తూ ఉన్నాయట. ఇక జార్ఖండ్ క్యాంపు తెలంగాణలో 39 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేల రాక. 2 విమానాల్లో బేగంపేట ఎయిర్పోర్ట్కు, షామీర్పేటలోని రిసార్ట్లో 3 రోజుల మకాం. పార్టీ నేతలకు ఎమ్మెల్యేల బాధ్యతలు అప్పగింత. ఇక పర్యవేక్షించిన దీపాదాస్, పొన్నం, సంపత్ కుమార్. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా మనం. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే 39 మంది అంటే శాసనసభలో ఈ నెల 5న విశ్వాస పరీక్ష ఉంటుంది, బల పరీక్ష ఉంటుంది. సో ఎవరు ఎక్కువ మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఓటేస్తారు, ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు అనేది ఒక బల పరీక్ష ఉంటుంది. సో దానికి సంబంధించి ఇక ఎమ్మెల్యేలని ముందుగానే ఇక్కడ వచ్చి దాచిపెట్టారు. మొన్న మన అసెంబ్లీ ఎన్నికల వేళ కొంతమందిని తీసుకుపోయి బెంగళూరులో దాచిపెట్టారు. ఇక కర్ణాటక ఎన్నికల వేళ అక్కడ తీసుకొచ్చి తెలంగాణలో దాచిపెట్టినటువంటి వార్తలు విన్నాం కదా. సో అదే రీతిలో ముందు జాగ్రత్తగా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవద్దు, ఇక ఎమ్మెల్యేలను ఫిరాయింపులు జరగదు అన్నటువంటి ఉద్దేశంతో అక్కడి జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఈ తెలంగాణకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు వీళ్ళంతా వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకు మంచి భద్రతను కల్పించి షామీర్పేట ఓ రిసార్ట్, ఓ ఫామ్ హౌస్ అనుకోవాలి, అటువంటి లొకేషన్లో వాళ్ళు దాచిపెట్టారు, భద్రపరిచారు. ఎస్, ఇక ఒకసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే శుక్రవారం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డికి జ్ఞాపికను అందజేస్తున్న ఆ ముస్లిం వంశీయులు. ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది? పండబెట్టి తొక్కుతాం. కూలిపోవడానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, ప్రజా ప్రభుత్వం. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఇంకా కేసీఆర్ సీఎం అవుతాడని చెప్తే మూతి పండ్లు రాలుతాయి. ఈ జన్మలో మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా కాలే. ఇక 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తారని నమ్మించి లక్షల కోట్లు మింగిండు. త్వరలోనే 500కే సిలిండరు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు అమలు. నిజంగా వెలుగోలు నిజంగా
అచ్చమైన తెలంగాణ భాషలో అలా అలా ప్రచురణ ఉంటుంది. ఈ పత్రిక చదువుతా ఉంటే మనము మన అన్నతోటో మన తమ్ముడితోటో మన అమ్మతోటో మన అక్కతోటో మన బావతోటో మన బామ్మడితోటో మాట్లాడినట్టు మన వాడుక భాష మనం ఇంట్లో మాట్లాడినట్టు మన ఊళ్ళో మాట్లాడినట్టు అద్భుతంగా ఉంటుంది. ఏమంటుండు సారు ఎక్కడ వాయిగో పండబెట్టి తొక్కుతాం అంటున్నాడు రేవంత్ రెడ్డి సారు. పండబెట్టి తొక్కుతాం ఎవరు రా ప్రభుత్వాన్ని పడగొట్టేదంటూ గట్టిగానే ఫైర్ అయ్యాడు. ఎవరికైనా కోపం వస్తుంది. అధికారంలోకి వచ్చి నిండా 2 నెలలు కూడా నిండలే అప్పుడే మీది కూలిపోతుంది, మీ ప్రభుత్వం పడిపోతుంది, ఇక మీరు ఆగమవుతారు, మీకు ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇలా ప్రజలు అనుకుంటలే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి మీరు ఇలా వంకర బుద్ధితో ప్రభుత్వాన్ని ప్రజల్ని ఎట్లా తప్పుదోవ పట్టియాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా మీరు క్రియేట్ చేస్తున్నటువంటి ఓ కంటెంట్ ఇది. సోషల్ మీడియాలో మీరు కొడుతున్నటువంటి ఒక సెల్ఫ్ డబ్బా ఇది. ఓ అబద్ధాన్ని ఓ 60 సార్లు చెప్తే నిజమని నమ్మేటువంటి రీతిలో ఇలా మీరు ప్రజల్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షాలు. ప్రభుత్వం కూలిపోతుంది 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 ఓ 60 సార్లు చెప్తే అదే నిజమని ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంలో ఇలా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దీన్ని ప్రచారం చేస్తున్నారు. దేనికి ప్రభుత్వం కూలిపోతుంది? ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాలేదు, దేనికి ప్రభుత్వము కూలిపోతుంది? గతంలో 2014లో తెలంగాణ ఉద్యమం అనంతరము బీఆర్ఎస్కు అప్పటి టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు పట్టం కడితే అప్పటి కొత్త రాష్ట్రం ఆ తెలియదు ఊ తెలియదు మీరు 10 ఏళ్ల పాటు పరిపాలన కొనసాగించలేదా? కాంగ్రెస్ పార్టీ దాదాపు 50-60 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా పరిపాలన చేసినటువంటి పార్టీ ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది అంటే పరిపాలన చేతకాక కూలిపోతుందా? లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చే విషయంలో సాధ్యం కాక కూలిపోతుందా? ఏ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది? ఏ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూలిపోదు. ఇక కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కూడా 50-60 ఏళ్ల పాటు అనుభవం కలిగినటువంటి పార్టీ కాబట్టి ఇంకా 10-15 ఏళ్ల పాటు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలా కడుపు మండి అహంకారం సావక ప్రతిపక్షాలు ఇలా ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి విమర్శలు చేస్తూ ఉంది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8 నుంచి రేపు రాష్ట్ర కేబినెట్ మీటింగ్. ఇక బడ్జెట్ సమావేశాలు 6 గ్యారంటీలు ఉద్యోగాల భర్తీపైనే చర్చించే ఛాన్స్. చూద్దాం ఏం మాట్లాడుతున్నాం మరిగా. హారిజంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్. సుప్రీంకోర్టుకు తీర్పు ప్రకారమే త్వరలో జీవో. ఇక రద్దు కారిన పాత రోస్టర్ పాయింట్లు భర్తీ చేసే అన్ని ఉద్యోగులకు ఇదే వర్తింపు. స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు మహిళా సంఘాలకు ఇస్తాం, కుట్టు మిషన్లు కూడా అందజేస్తాం. సీఎం రేవంత్ నాగోపాలయంలోని దర్బార్ హాల్లో మహిళలతో సమావేశము. మహిళా సంఘాలకు 60 కోట్ల బ్యాంకు లింకేజ్ చెక్ అందజేత. మేడిగడ్డ అన్ని బ్లాంకుల్లోనూ పగుళ్ళు. 2019 నవంబర్లోనే లోపాల గుర్తింపు పట్టించుకొని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఎల్ఎన్టీతో రిపేర్లు చేయించడంలో ఫెయిల్. ఇక పైగా కాస్ట్ ఎస్కలేషన్ పేరుతో సంస్థకు రూపాయలు 1200 కోట్ల అదనపు చెల్లింపులు. డిజైన్, నిర్మాణము, మెటీరియల్, మెయింటెనెన్స్ లోపాలు. ఇక కోడ్ డ్రిల్లింగ్తో మెటీరియల్ శాంపిల్స్ సేకరణ. విజిలెన్స్ ఎంక్వైరీలో వెలుగులోకి వాస్తవాలు. కనబడుతున్నది ఆవిడ వార్త. యావత్తు తెలంగాణ ప్రజానికమంతా కూడా ఒక్కసారి కళ్ళు పెద్దగా చేసి యోగి వార్తను చూడురి. మన సారు సర్కారు అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించినటువంటి అందాల అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళు అందిస్తున్నటువంటి కాకమ్మ కథలు చెప్పిన ప్రాజెక్టు అన్ని మేడిగడ్డలో ఉన్నటువంటి అన్ని బ్లాంకులు కూడా పగుళ్ళట. ఈ పగుళ్ళ ప్రాజెక్టును మనకు ఇక ఇంగ్లీష్ మీడియా, హిందీ మీడియా, ఉర్దూ మీడియా, తెలుగు మీడియా, ఏ మీడియాలు ఉంటే ఆ మీడియాలా, ఏ మ్యాగజైన్ ఉంటే ఆ మ్యాగజైన్లా ఇక మొత్తం వేలాది లక్షలాది కోట్లాది రూపాయలు అంగులకు, ఆర్భాటాలకు, ప్రచారాలకు, ప్రమోషన్లకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి సారు అప్పట్లో. మరి ఇదే ఈ పగుళ్ళ ఈ మేడిగడ్డ బ్లాక్లను
ఒక్కసారి మళ్ళీ ఒకసారి సారు మస్తు సంపాదించి పెట్టిండు గత 10 ఏళ్ళ నుంచి. ఆ పత్రికలల్లా ఆ మీడియా సంస్థలల్లా హిందీ ఉర్దూ ఇక ఇంగ్లీష్ మీడియాలలో ఒకసారి ఇగో మేము కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 2-3 ఏళ్ళు కాకపోయే ఈ 2-3 ఏళ్ళనే అనేక పగుళ్ళతోటి తెలంగాణ ప్రజల రక్తం దాగి ఇక దాచుకున్నటువంటి సొమ్ము ఇట్లా అయింది చూడండి అని చెప్పి చూపించే ప్రయత్నం చేయాలి బీఆర్ఎస్ నాయకులు. చేయరు అట్లా. మాట్లాడదాం పూర్తి వివరణలా. ఇగో అసలు వార్త మన టైటిల్కు న్యాయం చేసే వార్త గీ వార్త చూడు. కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ, పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు, లైన్లో గులాబీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కూడా. నేతలను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం. నిన్నగాక మొన్న పాపం కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పకని చెప్పి అరే పోకుర్రా ఆయన కాంగ్రెస్లో జోలికి రేవంత్ రెడ్డి గారిని కలవకుర్రా బాబు, ఉత్తగానే బదలాం చేస్తారు, మిమ్మల్ని వలలో వేసుకొని అలా పార్టీలో చేర్చుకుంటారు అనేటువంటి రీతిలో వార్నింగ్ ఇచ్చిండు. కానీ సారు మాట ఎవరు వినేటట్టు లేరు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు కదా, మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కావాలంటే ముఖ్యమంత్రిని కలవాలి, మా నియోజకవర్గ సమస్యలు ప్రభుత్వం దృష్టికి పోవాలంటే ముఖ్యమంత్రిని కలవాలి. సో అసోటోళ్ళు ధైర్యం చేసి కలుస్తున్నారు. ఇక కొంతమంది ఉంటారు అక్కడ అధికారం కోల్పోయినాం, ఇక మళ్ళా అధికార పార్టీలోకి వస్తేనే ఏమైనా దందాలు దమికీలు ఇచ్చుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఇంకొంతమంది ఆరాట పడుతున్నారట. అమ్మ ఎట్లా చేసి కాంగ్రెస్ పార్టీలోకి పోవాలి, పోతే ఆ అన్నకు పోయినాక కొంచెం దందాలు చేసుకోవచ్చు, 4 రూపాయలు సంపాదించుకొని వెనకేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంలో ఇంకొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారట, ఇంకొంతమంది మాజీ మంత్రులు కూడా కొంత చూస్తున్నారట. కానీ నాకు డౌట్ వచ్చింది, కేసీఆర్ సారు మీరు చెప్తే ఆగనీకే, మీరు చెప్తే విననీకే, వాళ్ళు చిన్నగా సంటిపూరలు కాదు, సంకలు ఎత్తుకున్న పిల్లగాళ్ళు గారాలు. 10 ఏళ్ల పాటు ప్రజల రక్తం దాగి దాచుకొని ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్లాట్లు కొని, ఎక్కడ పడితే అక్కడ ఇండ్లు కట్టి ఫామ్ హౌస్లు కట్టుకొని భూములు కొని బగ్గా బలిసిర్రు. అవన్నీ కాపాడుకోవాలంటే మళ్ళీ అధికార పార్టీలోకి పోవాలి. గాలు మీ మాట ఏడింటారు సారు, కేసీఆర్ సారు ఇంటరా మీ మాట? సంకరెక్కిన సంటి పిల్లోడు ఇలా మన మాట ఇంటలేడు. ఇలా మీరు మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రుల్ని రేవంత్ రెడ్డిని కలవకుర్రి, కాంగ్రెస్ పార్టీలతో మాట్లాడకుర్రి, అటుపోకుర్రి ఇటుపోకుర్రి అంటే ఇంటరా? మొన్న ఎలక్షన్లో మీ కొడుకు కేటీఆర్ గారు మీ మాట లేదు, ఆయనకి ఈ మాట వింటే ఇలా తెలంగాణలో ముచ్చటగా 3వ ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు. మీ బిడ్డ మీ కొడుకు మీ అల్లుడే మీ మాటినక మిమ్మల్ని తెలంగాణ ప్రజల్ని ఆగం చేసిరి అహంకారంతో. ఇలా మీ మంత్రులు మీ మాజీ ఎమ్మెల్యేలు వింటరా? వినరు. సో పూర్తి వివరంలో మాట్లాడదాము. ఎస్ ఇక చూడు ఇంకో వార్త, ఇగో అద్భుతమైన వార్త ఇది. ఇట్లా 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 మాట్లాడేమో లేదో ఇగో ఈ వార్త వచ్చింది. ఇగో దళిత బంధు కమిషన్లు వెనక్కి ఇవ్వండి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ముందు దళితుల ధర్నా. ఏమయ్యా సారు ముత్తిరెడ్డి సారు, ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అఫీషియల్గా వచ్చినటువంటి జీతాలు సరిపోకనా, లేకపోతే ప్రాజెక్టులల్లో మీరు చేస్తున్నటువంటి పనులలో వస్తున్న కమిషన్లు సరిపోకనా, ఏం సరిపోకనా మా దళిత బిడ్డల మీద దగాకు పాల్పడి వాళ్ళ రక్తం దాగినట్టు దళిత బంధు ఇప్పిస్తానికి కమిషన్లు తీసుకున్నాడట. ఇలా వీళ్ళంతా దళిత బిడ్డలంతా కూడా ఆ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ముత్తిరెడ్డి ఇంటి ముంగల ఫామ్ హౌస్ ముంగల ఇక బైఠాయించి మా పైసలు మా కీరా నాయన అని చెప్పి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. గత పాలకుల తీరు చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుచేట అనిపిస్తున్నది. గీలనా మనం గెలిపించుకున్నది, గీ నాయకులకా మనం ఓటేసింది, ఈ సన్యాసులకా మనం నమ్మి కమిషన్ల కింద లక్షలాది రూపాయలు ఇచ్చి దళిత బంధు కోసం వెయిట్ చేసింది. ఒక్కసారి ఆలోచించాలి గత ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు. మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి ఎటువంటి ఉద్ధారకం చేయబోతారు, ఎటువంటి పనులు ఎలగబెడతారో చూడాలి. వీళ్ళ మీద కొంచెం నజరేయాలి. ఈ ఎమ్మెల్యేలు కూడా అదే తీరులా పోకడలకు పోతే వాళ్ళకి చెప్పినట్టే వీళ్ళకి కూడా బుద్ధి చెప్పాలి. ఎస్ ఇక ఒకసారి తొలి వెలుగు దినపత్రిక చూద్దాం. స్మగ్లర్గా మారిన ఏపీ పోలీసులు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న తెలంగాణ ఎస్ఓటీ టీం లీవ్ పట్టి మరి అక్రమ రవాణా. పట్టుపడ్డ గంజాయి విలువ 22 లక్షలు. విచారణ చేస్తున్న బాచుపల్లి పోలీసులు. ఇగో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఇసోడు బాగా బలిసిన వాళ్ళు కూడా ఉంటారు. చూడు
తిండి ఎక్కువ అయ్యి ఏం చేయాలో అర్థం కాక ఇక గంజాయిని ఇక్కడ అక్కడికి వెళ్ళి ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నాడు, తెలంగాణ ఎస్ఓటి పోలీసులు. ఏం తక్కువ చేస్తారా ఆయన ఎస్ఓటి పనులు. అయ్యో, మల్కాజ్గిరి నుంచి బండ్ల, ఖమ్మం నుంచి గడల కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసము దరఖాస్తులు. నిన్న చూసినాం కదా, గాంధీ భవన్లో దరఖాస్తుల స్వీకరణ అంటే పార్లమెంట్ ఎన్నికల వేళ అభ్యర్థులుగా దరఖాస్తులు చేసుకున్నారు. సో ఇవాళ 3వ తారీఖు నాడు, ఇవాళ లాస్ట్ రోజు, చివరి రోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఇక గాంధీ భవన్లో దరఖాస్తులు చేసుకోనికి నేడు చివరి రోజు. ఇక నిన్న బండ్ల గణేష్ మల్కాజ్గిరి నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నాడు. మన తొలి వెలుగు నిన్న ఎక్స్క్లూజివ్గా మాట్లాడించినాం. సో మల్లారెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేసిండు బండ్ల గణేష్. ఇక మోసాల ముత్తిరెడ్డి దళిత బంధు ఇప్పిస్తానని 67 లక్షలు నొక్కేశాడు. యూనిట్కు 1,00,000 చొప్పున 67 మందికి టొకారా, దళిత బంధు ఇవ్వకపోగా చంపేస్తానని బెదిరింపులు. ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ను ముట్టడించిన బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్. పైసలు ఇవ్వకపోయినట చంపేస్తానని బెదిరిస్తున్నాడట ఆయన ముత్తిరెడ్డి. నువ్వు చేసిన ఘనకార్యానికి వాళ్ళు పైసలు అడిగితే వాళ్ళని చంపేస్తానని బెదిరిస్తున్నాడట. వాళ్ళందరూ తిరగబడి నీ ఫామ్ హౌస్కి జొరబడితే నువ్వు ఉంటావా ముందు? ఇలా దళిత బిడ్డలు కన్నెర్ర చేసి నువ్వు ఉంటున్న ఇంట్లోకి జొరబడితేనో, నువ్వు ఉంటున్నటువంటి ఫామ్ హౌస్లోకి జొరబడితేనో నువ్వు ఉంటావా? వాళ్ళను నువ్వు బెదిరించుడు కాదు, వాళ్ళు కన్నెర్ర చేస్తే చిటికేస్తే నువ్వు ఆగమవుతావు. వాళ్ళే నిన్ను ఓట్లేసి గెలిపించి ఆ కుర్చీలో కూర్చోబెట్టినారు. మళ్ళా గాల్లే తలుసుకుంటే నేను బొంద కూడా పెడతారు. సో తస్మా జాగ్రత్తగా ఉండాలి. పని చేసేటప్పుడు, కమిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించాలి. కక్కుర్తిపడి ఇక ఆగమాగం అయితే ఇప్పుడు గిట్లనే ఉంటుంది. నెత్తి మీదకి వచ్చినాక ఇక మళ్ళా వచ్చాడు. మళ్ళా మంత్రులు ఎవరికి తెలివి లేదు. అబ్బో ఈయనకు బాగున్నది. ఇక ఒక్కరికైనా పాలన మీద అవగాహన ఉందా? రేవంత్ చీ 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 చీ, ఇంత దరిద్రమా? దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేయి. కాంగ్రెస్పై మల్లారెడ్డి మాస్ పంచుడట. మంత్రులు ఎవరికి తెలివి లేదట. నీకు తెలివి బాగున్నందుకే అట్లా గోవా పోయి ఆ గోవాల నాయకన్ ఒక హోటల్ ఓపెన్ చేసిండట మళ్ళీ కొత్తగా దందా. నీకు తెలివి బాగున్నందుకే మేడ్చల్ ప్రజలకు నువ్వు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి అక్కడ నీ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక దవాఖానలు పెట్టి మొత్తం పిల్లల తల్లిదండ్రుల తాన ఫీజులు వసూలు చేస్తా ఉన్నావు. వాళ్ళ రక్తం రాగి మళ్ళీ ఈయన కొడుకును ఎంపీ బర్ర దించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడట. చీచీ చిచ్చిచి అంటున్నాడు. దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేయట. ఈ దమ్ము ఎక్కడ పోయింది సారు? మల్లారెడ్డి గారు కాకా ఎటు పోయింది? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు గిట్లా అడగకపోయినావు. ఎక్కడ 3,016 రూపాయల నిరుద్యోగ వృత్తి అని ఇలా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నావు కదా, ఎందుకు అప్పుడు అడగకపోతే? మరి ఎవడ్రా మా ప్రభుత్వాన్ని పడగొట్టేది? పడగొడతామంటే చెట్టుకు కట్టేసి కొడతాం. గాలికి కొట్టుకుపోయే కాళేశ్వరం కాదు ఇది. ప్రజల సర్కార్. కేసీఆర్ భ్రమలు కలలో బతుకుతున్నాడు. ఈ జన్మలో ఇక సీఎం కాలేడు. మళ్ళీ ఎవడైనా కేసీఆర్ సీఎం అంటే పళ్ళు రాలగొడతాం. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఆగ్రహం. నిజంగా ముఖ్యమంత్రి గారు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలన్నటువంటి రీతిలో సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కానీ మరి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు కూడా ప్రతిపక్షాల మీద ఇదే రీతిలో ఇక చెప్పరాని భాషలా కామెంట్ చేసేది. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడేసరికి సోషల్ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి వయసులో పెద్ద ఆయన మీద గట్టెట్లా మాట్లాడతారు, పండు రాలగొడతామనేది, పన్ను పెట్టి తొక్కుడతాం అనేది. మీరు మాట్లాడితేనేమో ఇక మనం భాష ఉంటుంది. మీరు చేస్తే సంసారం, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా మీరు మాట్లాడితే ఏం కాదు. కానీ ఇతరులు మాట్లాడితే మీకు కాలుతుంది ఎక్కడో. ఎదురు కేటీఆర్ గారు ఇట్లుంటాయి. వీళ్ళకి చేతగాక చేతులెత్తేస్తున్న రేవంత్ అట. అరే వాళ్ళు వచ్చి 2 నెలలు కాలేదు, అప్పుడే నువ్వు చేతులు ఎత్తేస్తున్నాడు, కాళ్ళు ఎత్తేస్తున్నాడు, మూతి తిప్పుతున్నాడు, ముక్కు తిప్పుతున్నాడు. ఇవన్నీ ఎందుకు? వాళ్ళు 100 రోజులు అన్నారు, ఓ విజన్ పెట్టుకున్నారు. ఆ 100 రోజుల పాటు సమయం ఇచ్చితే చూస్తే కదా తెలిసేది. కాంగ్రెస్వి 420 హామీలట. రుణమాఫీ పేరిట రైతులను మోసం చేస్తున్నారు. తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీలో కొట్లాడింది మేమే. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది లేదు, సచ్చేది లేదట. రేవంత్ లాంటి బుడ్డర్ ఖాన్లను ఎంతోమందిని చూసినాం. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఆగ్రహం అట. తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీలో కొట్లాడేది మేమేనట. ఏది లిక్కర్ స్కాము
తప్పించుకోనికి కొట్లాడుతున్నారా? మీ ఆస్తులు కాపాడుకోనికే కొట్లాడుతున్నారా? కాళేశ్వరం అవినీతి బయటపడుతుందేమో అని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నారా? దేనికి కొట్లాడుతున్నారు? ఢిల్లీ హక్కుల కోసము. ఏ హక్కు కోసం కొట్లాడుతున్నారు? ఇక ఎక్కడ పోయాను ఇంకో వార్త చూస్తుంటే గమ్మత్తుండే, అది మిస్ అయినట్టున్నది. ఒక్కసారి నమస్తే తెలంగాణ. ఇక నమస్తే తెలంగాణ చదువుకోని ముందు ఒక ముచ్చట చెప్పాలి. ఈ వార్తలు ఇట్లా చదువుతూ ఉన్నాం కదా మనము. ఇక కొంతమంది ఆడోడు అడమైనోడు మోపైనోడు కింద కామెంట్లు పెడుతుంటారు. అరే కాంగ్రెస్ వాళ్ళు తాను ఎన్ని పైసలు తీసుకున్నారా? కాంగ్రెస్కి అమ్ముడు పోయిరారా? మీరు కాంగ్రెస్కు ఫేవర్గా మాట్లాడుతున్నారు. ఇసోటి కొన్ని అడ్డమైనటువంటి డౌట్లు మైండ్లో కొంతమందికి మెలుతూ ఉంటాయి. అరే బాబు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించింది మేమే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రశ్నించేది కూడా మేమే. కానీ మీకు ఇక ఆగక మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు. మేము 100 రోజుల పాటు వెయిట్ చేస్తాం, ఆ ప్రభుత్వం చెప్పినటువంటి 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నది కదా, ఆ 100 రోజుల కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. 100 రోజుల్లో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకపోతే గత బీఆర్ఎస్కి ఏ విధంగా చుక్కలు చూపించినామో అదే రీతిలో ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాము. సో మీరు పొరపడి అనవసరంగా మా మీద అసత్యపు ప్రచారాలు చేయడమో అనవసరపు కామెంట్లు చేయడం మాత్రం మానుకోండి మిత్రులారా. సో ఒక్కసారి నమస్తే తెలంగాణకు పోదాం. ఇక గమ్మటి వార్తలు ఉంటాయి, ఇంట్లో ఏముండదు, అంతా ప్రతిపక్షపు సెల్ఫ్ డబ్బా ఉంటుంది. ఇక్కడ ఏం మార్చి ఢిల్లీలో రాసిచ్చి ఇక మినిట్ సాక్షి దొరికిపోయిన రేవంత్ ప్రభుత్వం అట చెప్పలే. ఇక కేసీఆర్ ఏంటంటే ఇది కేసీఆర్ ఎంబీకి అప్పగిస్తే నల్లగొండకు నీళ్ళెట్లనట. అప్పుడేం చేసిరు మరి? ఇక కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు పరోక్ష అంగీకారము, విద్యుత్ ప్రాజెక్టులపై మాత్రమే అభ్యంతరం అన్న రాష్ట్రము. ఇక కేఆర్ఎంబి సమావేశం మినిట్స్తో మరోసారి తేట తెల్లం. ప్రాజెక్టులు అప్పగించలే కానీ బోర్డు చూస్తుంది. అంత తప్పుడు ప్రచారాలు మానుకోండి ఆల్రెడీ ఆ బోర్డు చెప్తా ఉంది. ఇక దూద్ కా దూద్ పానీ కా పానీ. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డొల్లా వాదనలు చేసినా ఎంతగా సమర్థించుకున్నా నిజం మరోసారి తేటతెల్లమైంది. కృష్ణా ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పగించేందుకు రేవంత్ సర్కారు ఓకే చెప్పిందని మరోమారు స్పష్టమైంది. ప్రాజెక్టులు అప్పగించలేదంటూ బయట ఎన్ని బిరాలు పలికినా కృష్ణా నీటి యాజమాన్య బోర్డు ముందు మాత్రం అప్పగింతకు సమ్మతిచ్చిందని వాస్తవం. గురువారం జరిగిన సమావేశానికి సంబంధించిన మీటింగు మినిట్స్ను కేటీఆర్ ఎంబీ తాజాగా విడుదల చేయడంతో రేవంత్ సర్కార్ అడ్డంగా దొరికిపోయింది. విద్యుత్ ప్రాజెక్టుల అప్పగింతపై మాత్రమే తమకు అభ్యంతరం ఉందంటూ చేతులు దులుపుకున్నది. దాంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు అవుట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించడానికి రేవంత్ సర్కార్ పరోక్షంగా అంగీకారం తెలిపినట్టు అయింది. వీళ్ళు పోయి చూసి వచ్చారు. వీళ్ళు పోయి అప్పగించినట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు వీళ్ళు పోయి చూసి వచ్చారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ నమస్తే తెలంగాణలో పోయి చూసి వచ్చి అది ఈని ఇక్కడ రాసిరు. ఆలేదు చూలేదు, అప్పుడే అల్లుని పేరు మన సోమలింగం అన్నట్టు. అది ఏమిట్లకేం కాలేదు. ఇక ఆ ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళు ఓ ఒప్పందం మీద నడుస్తూ ఉన్నది. దానికి వీళ్ళు అన్నీ తెలుసు, అన్నీ చూసి వచ్చినాం, అయిపోయింది, అమ్ముకున్నాడు, ఆగం చేస్తాడు, ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంటే ఇది ఎంతవరకు వాస్తవం? ఇక చూడు, 15 మంది బలైనా స్పందించరా? ప్రజాభవన్ ముందే ఆటో తగలబెట్టుకున్నా కనికరించరా? ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 ఇవ్వాలి. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ. ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే గతంలో నిరుద్యోగులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే రైతులు అన్నమో రామచంద్రమ వడ్లను కొనురని రోడ్ల మీద పోస్తూ ఉంటే స్పందించని కేటీఆర్ గారు పాపం అధికారం పోగానే కార్లు పోయినాయి, హెలికాప్టర్లు పోయినాయి, ఆటోలు తిరుగుతున్నాడు, మిర్చి బజ్జీలు తింటున్నాడు, చాయ్ తాగుతున్నాడు, సమోసా తింటున్నాడు. అధికారం కోల్పోతే ఇట్లా కూడా ఉంటుందా, ప్రజలల్లో తిరుగుతారా అనేది కేటీఆర్ చూస్తే అర్థమవుతూ ఉన్నది. ఇక ఏం పెద్దగా ఇందులో పనికొచ్చే వార్తలు లేవు. సో ఇవి ఇవాళ ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఒక్కసారి పూర్తి వార్తల